తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలేరు ఆధునీకరణ పనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకట్ట వేసిందని, త్వరలోనే రెండో దశ పనులు పూర్తి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం మంగితుర్తిలో స్లూయిజ్ల వద్ద నీరు వెళ్లక పొలాలకు నీరు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ స్లూయిజ్లను పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. త్వరలోనే నీటి కష్టాలు తొలగిపోతాయని రైతులకు మాజీ ఎమ్మెల్యే వర్మ హామీ ఇచ్చారు. పూర్వం వాలంకు ఉండేది. అప్పుడు డిజైన్ ప్రకారం ఏలేరు మోడరేషన్ ఫస్ట్ ఫేజ్లో వెనక్కి తీసుకట్టడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాక్టికల్గా ఏమవుతుందంటే వెంకయ్య చేను కాలువ, ఇంకోటి ఏళ్ళూరు కాలువ, ఈ కాలువలకి వాటర్ వెళ్ళట్లేదు. వాటర్ ఎక్కువ వదిలితే బయట గట్టు కొట్టేస్తుంది. చేత ఆ గట్టుని ఇప్పుడు శాండ్ బ్యాగ్స్ తోటి 1000 బ్యాగ్స్ తోటి ఆ గట్టుని ఫామ్ చేసి ఈ సమ్మర్లో దాన్ని కాంక్రీట్ వాల్ కట్టి ప్రపోజల్ పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. దీనివల్ల ఒక 100 ఎకరాలు పంటలు పండకుండా పోతున్నాయి. ఈవేళ అది స్టార్ట్ చేస్తారు. రైతులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తారు. చేసి వాటర్ వెళ్ళే విధంగా ఆలోచన చేస్తారు. 2007 నుంచి మనం ఉద్యమాలు చేసాం, మనందరం కూడా కలిసి ఏలేరు ఆధునీకరణ చేయాలని. అది సాధించుకున్నాం. మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆధునీకరణ 70 పైసలు పూర్తయింది. ఇంకా 30 పైసలు పూర్తవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు మరి ఆ 30 పైసలు కూడా చేయాలని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము కూడా ఆలోచన చేసాం. మిగిలిన స్లూయిస్ వర్క్లు, అలాగే ఎక్కడన్నా రెగ్యులేటర్స్ ఉంటే రెగ్యులేటర్స్ ఫస్ట్ ఫేజ్, అలాగే ఏలేరు రెండవ ఫేజ్ గురించి కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని తీసుకురావడం, శాంక్షన్ చేయించడం, మన గొల్లప్రోల్లో శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే నాగులపల్లిలో శంకుస్థాపన చేసాం, టెండర్ అయిపోయింది. పనులు ప్రారంభించిన దాన్ని మన స్థానిక నాయకులు గీత గారు, దొరబాబు గారు ఆఫ్ చేశారు. దానివల్ల నష్టం ఏంటంటే అప్పుడు 156 కోట్లకి అయ్యే ప్రాజెక్టు ఈవేళ 356 కోట్లు అవసరం అవుతాం. దాన్ని కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. నేను కూడా ఓట్లు అడిగేటప్పుడు అందరికీ మాట ఇచ్చాను. అది కూడా పూర్తి చేస్తాం. దీంతో పాటుగా పురుషోత్తపట్నం ఏదైతే మన కళల ప్రాజెక్టు, మన అందరి కళల ప్రాజెక్టు, పురుషోత్తపట్నం వచ్చాకనే 2 పంటలు మనం చూసాం. ఆ ప్రాజెక్టును కూడా జగన్మోహన్ రెడ్డి ఆపేయడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడికి వర్మకి పేరు ఎక్కడ వస్తుందని చెప్పి 5 ఏళ్ళు ఆపేశారు. నేను సీటు త్యాగం చేసినప్పుడు పదవి అడగలేదు, మీరు వీడియో చూసుంటారు. నేను పురుషోత్తపట్నం ప్రాజెక్టు ఏలేరు ఆధునీకరణ సెకండ్ ఫేజే చంద్రబాబు నాయుడిని అడిగాను. ఆయన అడిగినట్టే మరి పురుషోత్తపట్నం వాటర్ని వెంటనే రిలీజ్ చేశారు. మరి దీనికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 కూడా త్వరలోనే పనులు ప్రారంభించడానికి చర్యలు కూడా తీసుకుంటాం. నేను ఏమంటున్నానంటే, ఇక్కడ స్థానికుడిగా ఇక్కడే పుట్టి పెరిగిగా మీ బాధలు తెలుసు కాబట్టి నేను పురుషోత్తపట్నం అడిగాను. నేను అంత బాధలో ఉన్నప్పుడు కూడా అడిగింది పురుషోత్తపట్నం. మీరు వీడియోలు చూడండి. నేను పదవులు ఎప్పుడు అడగలేదు. పురుషోత్తపట్నం పరుగులు పెడుతుంది. ఈవేళ నీరు రంగు కూడా మారింది. మీకు రేపు ధాన్యం కూడా ఈవేళ చెప్తున్నాను 50 నుంచి 60 బస్తాల మధ్యన పడుతుంది. కూటమి ప్రభుత్వం 1వ తేదీ నాడే పింఛన్లను 99% లబ్ధిదారులకు అందజేసినట్టు జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పిఠాపురం మండలం చిత్రాడలో నాగబాబు, హరిప్రసాద్ నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో గుండ్లకమ్మ వాగు చెక్ డ్యాంను స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావు రైతులతో కలిసి మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2015లో నిర్మించిన గండ్లకమ్మ వాగు చెక్ డ్యాం ద్వారా తాగునీటితో పాటు ఇతర అవసరాలు తీరుతున్నాయని అన్నారు. లిఫ్ట్ ద్వారా ఆరుతడి పంటలకు సాగునీరు అందడమే కాకుండా భూగర్భ జలాలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ తరహా చెక్ డ్యాంల ఆవశ్యకత ఎంతో ఉందంటూ గుర్తించి 10 అడుగులకు 1
చొప్పున నిర్మించాలని వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు చేసిన ప్రతిపాదనలకు మంత్రి రామానాయుడు సానుకూలంగా స్పందించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలందేలా సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. గత పాలనలో ఇరిగేషన్ వ్యవస్థతో పాటు ప్రాజెక్టులన్నీ విధ్వంసమయ్యాయని అన్నారు. వినుకొండ నియోజకవర్గం విచ్చేసినప్పుడు మరి శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు రైతు సంఘ ప్రతినిధులతో కలిసి ఇక్కడ స్వాగతం పలికి ఈ యొక్క నియోజకవర్గం, ఈ నియోజకవర్గ పరిసర జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటి, త్రాగునీటి సమస్యలన్నింటినీ కూడా ఆయన నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ రోజు 2015లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఒక ముందు చూపుతోటి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడే ఎక్కడ కూడా నాకు ఒక చుక్క నీరు ఈ యొక్క వాగులు ఎక్కడ కనపడలా. ఒక్క ఈ చెక్ డ్యామ్ దగ్గరే నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా బహుళ ప్రయోజనాలు, అంటే బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని అంటాం, కానీ చెక్ డ్యామ్ ద్వారా కూడా ఒక తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కలిగేటువంటి విధంగా ఇటువంటి చెక్ డ్యామ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ఏదైతే ఇటువంటిది ప్రతి 10 కిలోమీటర్లకో 15 కిలోమీటర్లకో ఒక్కొక్క చెక్ డ్యామ్ని కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ ప్రయోజనాలన్నింటినీ కూడా ఏదైతే వర్షం ద్వారా వచ్చేటువంటి అదనపు నీటిని నిల్వ చేసుకునేటువంటి విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజలకు ఉపయోగపడిన విధంగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ నుంచి కూడా ఒక తూము లాంటిది ఉంటే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు కనీసం ఆ వాటర్ని కొంత వీళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే కేవలం ఏదో ఎస్కేఫ్ ద్వారానే మరి ఉపయోగం ఉంటుందని ఏదైతే చెప్పారు దాన్ని కూడా పరిశీలన చేస్తామని కూడా చెప్పి తెలియజేసుకుంటూ, దురదృష్టం గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా షట్టర్స్ కానీ, డోర్స్ కానీ, రోప్స్ కానీ కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన దృష్ట్యా మొత్తం మరి సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయినటువంటి దుస్థితి చూస్తూ ఉన్నాం. అందుకే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం, అంచేత రైతులను కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇటువంటి సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొని ఒక్కొక్కటి అధిగమించాలనేటువంటి ఆలోచన. ఏదేమైనా ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి నాయకుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారి అండదండలతోటి ఈ యొక్క రైతుల్ని కాపాడుకునేటువంటి విధంగా, వ్యవసాయాన్ని సంరక్షించుకునేటువంటి విధంగా పనిచేస్తాము. మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినుకొండ నియోజకవర్గం తరఫున, పల్నాడు జిల్లా తరఫున. ఎప్పుడు కూడా చాలా ప్రాక్టికల్ మ్యాన్. సమస్యను ఎప్పుడు కూడా రైతుల్లోకి, ప్రజల్లోకి వెళ్ళి సమస్యలను అర్థం చేసుకుంటారు. దాన్ని పరిష్కరించేదాకా వారు నిద్రపోరు. అది వారి మొదటి నుండి కూడా వారి ఎమ్మెల్యే అయినప్పటి మొదటి నుండి కూడా వారి దగ్గర ఉన్నటువంటి విశిష్టత. అనేక ప్రజా సమస్యలు పరిష్కరించారు. ఈరోజు అనేక రైతుల సమస్యలు, రైతాంగం సమస్యలు పరిష్కరించడానికి ముందుకు నడుస్తున్నారు. వినుకొండకి మంచినీళ్ళు లేకపోతే, చెరువు ఎండిపోతే, ప్రజలకి దాహార్తి అవసరమైతే నిమ్మల రామానాయుడు గారితో, మంత్రి గారితో మాట్లాడితే వెంటనే చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అలాగే వాళ్ళ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి, డెడ్ స్టోరేజ్లో ఉంటే నాగార్జున సాగర్ నీళ్లు మేము ఇవ్వలేమనే పరిస్థితిలో కూడా మనకి నీళ్లు రప్పించారు. 5 టీఎంసీలు తీసుకొచ్చినందువల్ల మన వినుకొండ చెరువే కాకుండా అనేక ఒంగోలు దాకా అన్ని ప్రకాశం జిల్లాలో చెరువులు, అన్ని మంచినీళ్ళ చెరువులు కూడా మనం నింపుకున్నాం. ఈరోజు ప్రజలకు దాహార్తి తీర్చగలిగాం. ప్రజలకు దాహార్తిగలిగామంటే నిమ్మల రామానాయుడు గారి సహకారం, మంత్రి గారి సహకారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు అందించిన జలహారతి. త్వరలో ప్రారంభం కానున్న ఏలేరు ఆధునీకరణ పనులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితో పనులు జరుగుతున్నాయన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. పిఠాపురం నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేసిన నాగబాబు, ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని స్పష్టం. పల్నాడు జిల్లాలోని గుండ్లకమ్మ చెక్ డ్యాంను పరిశీలించిన మంత్రి రామానాయుడు, చిన్న తరహా చెక్ డ్యాంలతో బహుళ ప్రయోజనాలుంటాయని గుర్తింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.